కర్నూలు జిల్లా ఆదోని కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి వై సాయి ప్రసాద్ రెడ్డి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కె మీనాక్షి నాయుడు గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 16,831 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా వై సాయి ప్రసాద్ రెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఎన్ మల్లప్ప గారి మీద, బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన కునిగిరి నీలకంఠం గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కె మీనాక్షి నాయుడు గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 12,319 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి డాక్టర్ పివి పార్థసారథి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి వై సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి, బీజేపీకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే స్వల్పంగా 77,000 పైచిలకు ఓట్లని ఈ మూడు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 74,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా అప్పుడు కూడా కలిసి పోటీ చేసి ఉండుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచిన ఈ సీటు 2,000 అతి సాధారణ మెజారిటీతో అయినా ఇక్కడ కూటమి అభ్యర్థి గెలిచి ఉండేవారని అనిపిస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపి ఎవరిదేనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ మూడు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా స్వల్ప మెజారిటీతో అయినా ఈ సీట్ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసేది కూటమి నుంచి నూతన అభ్యర్థి కావడం వల్ల ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్ గా మారబోతుంది. కానీ ఫైనల్ గా ఇక్కడ స్వల్ప మెజారిటీతో అయినా ఈసారి కొంత ఎడ్జ్ మాత్రం టీడీపీకే ఉందని తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ కర్నూలు జిల్లా కర్నూలు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎస్వి మోహన్ రెడ్డి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన టీజీ వెంకటేష్ గారి మీద పోటీ చేసి 3,479 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి అబ్దుల్ హఫీజ్ ఖాన్ గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన టీజీ భరత్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 5,353 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా టీజీ భరత్ గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఎండి ఇంతియాజ్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఇక్కడ కూటమి అభ్యర్థి అయిన టీజీ భరత్ గారు వైసీపీ మీద పోటీ చేసి లాస్ట్ టైం అపజయం పాలైనా కూడా బాధపడకుండా ప్రజలను మెప్పించి పార్టీని ఒప్పించి సీట్ తెచ్చుకొని ఈసారి ఇక్కడ ఎలాగైనా గెలవాలనే సంకల్పంతో విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. ఈసారి ఇక్కడ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని వైసీపీ సొంతం చేయాలనే దృఢమైన సంకల్పంతో ఎండి ఇంతియాజ్ గారు విస్తృత ప్రచారం చేయడంతో ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణం కల్పించనుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ యువతలో నిరుద్యోగ సమస్య కారణంగా వైఎస్ఆర్సీపీ మీద వీస్తున్న వ్యతిరేక పవనాల కారణంగా ఈసారి అధిక శాతం ప్రజల్లో కూటమి అభ్యర్థిపై మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఫైనల్ గా ఈసారి కొంత ఎడ్జ్ మాత్రం టీడీపీకే ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ కర్నూలు జిల్లా కొడుమూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎం మణి గాంధీ గారు బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన ఎం రేణుకమ్మ గారి మీద పోటీ చేసి 52,324 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి జరదొడ్డి సుధాకర్ గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బుర్ల రామాంజనేయర్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 36,045 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి బొగ్గుల దస్తగిరి గారు పోటీ చేయడం జరుగుతుంది.
ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఆదిమలపు సతీష్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారంటే ఇక్కడ కూటమి అభ్యర్థి అయిన బొగ్గుల దస్తగిరి గారు వైసీపీ మీద పోటీ చేసి ఈసారి ఇక్కడ ఎలాగైనా గెలవాలన్న సంకల్పంతో విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. ఈసారి ఇక్కడ గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని వైసీపీ సొంతం చేసుకోవాలని దృఢమైన సంకల్పంతో ఆదిమలపు సతీష్ గారు విస్తృత ప్రచారం చేయడంతో ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. కానీ ఇక్కడ అధిక శాతం ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అభ్యర్థి మీద మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఫైనల్ గా ఇక్కడ ఈసారి కొంత ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉండే అవకాశం 100% కనబడుతుంది. కానీ గెలుపన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ కర్నూలు జిల్లా మంత్రాలయం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి వై బాల నాగిరెడ్డి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పాలకుర్తి తిక్కారెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 7,422 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా వై బాల నాగిరెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన బి లక్ష్మణ గారి మీద, బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన జల్లి మధుసూదన్ గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పాలకుర్తి తిక్కారెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 23,879 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి రాఘవేంద్ర రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి వై బాలనాగిరెడ్డి గారే ఈసారి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి, బీజేపీకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే స్వల్పంగా 65,000 పైచిలకు ఓట్లు మాత్రమే ఈ మూడు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 86,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 21,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవరదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసేది కూటమి నుంచి నూతన అభ్యర్థి కావడం వలన ఇక్కడ ఫలితం క్లీన్ కాంటెస్ట్గా మారబోతుంది. కానీ ఫైనల్గా ఇక్కడ స్వల్ప మెజారిటీతో అయినా కొంత ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకే ఉందని తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ కర్నూలు జిల్లా పత్తికొండ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ అభ్యర్థి అయిన కంబాలపాడు ఇడిగ కృష్ణమూర్తి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన కోట్ల హరి చక్రపాణి రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్గా వైసీపీ మీద 7,899 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కంగాటి శ్రీదేవి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన కేఎల్ మూర్తి గారి మీద, బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన ఇడిగా రంగాగౌడ్ గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కేఈ శ్యామ్ కుమార్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 42,065 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా కేఈ శ్యాంబాబు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి కంగాటి శ్రీదేవి గారు ఈసారి కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి, బీజేపీకి పోలైన ఓట్ల సంఖ్యను ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే స్వల్పంగా 62,000 పైచిలకు ఓట్లను ఈ మూడు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 1,00,000 పైచిలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 38,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపి ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ మూడు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం
ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థి విస్తృత ప్రచారం చేయడం కారణంగా వైసీపీ మీద యువతలో ఉన్న కొంత అసంతృప్తి కారణంగా ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. అంటే లాస్ట్ టైం వచ్చినంత అధిక శాతం మెజారిటీ అన్నది ఇక్కడ ఈసారి వైసీపీకి రాకపోవచ్చు. కానీ ఫైనల్గా ఇక్కడ సాధారణ మెజారిటీతో అయినా కొంత ఎడ్జ్ మాత్రం వైసీపీకే ఉందని తెలుస్తుంది. కానీ గెలుపు అనేది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి బి జయ నాగేశ్వర్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన కె జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్గా వైసీపీ మీద 14,321 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి చెన్న కేశవరెడ్డి గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన రేఖా జవ్వాజీ గారి మీద, బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన కేఆర్ మురహరి రెడ్డి గారి మీద, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బి జయ నాగేశ్వర్ రెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 25,610 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా బి జయ నాగేశ్వర్ రెడ్డి గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి బుట్ట రేణుక గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోర్లో ఏ అభ్యర్థి గెలుస్తారంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీకి పోలిన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి, బీజేపీకి పోలిన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే స్వల్పంగా 76,000 పైచీలకు ఓట్లు మాత్రమే ఈ మూడు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక వైఎస్ఆర్సీపీకి 96,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 20,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవడుతుందంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ మూడు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థి గెలవాలనే సంకల్పంతో అలుపెరుగని విస్తృత ప్రచారం చేయడం కారణంగా వైసీపీ మీద యువతలో ఉన్న కొంత అసంతృప్తి కారణంగా కూటమి అభ్యర్థి మీద అక్కడ ప్రజల్లో ప్రస్తుతం అధిక శాతం ఏర్పడిన విశ్వాసం కారణంగా ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణం తలపించినా కూడా కొంత ఎడ్జి మాత్రం కూటమికే ఉందని తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ కర్నూలు జిల్లా ఆలూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి గుమ్మనూరు జయరాం గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బి వీరభద్ర గౌడ్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 1919 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా గుమ్మనూరు జయరాం గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఎస్ వెంకప్ప గారి మీద, బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన డి వెంకటరాముడు గారి మీద, ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కోట్ల సుజాతమ్మ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 39,896 ఓట్ల మెజారిటీతో ఈసారి సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి వీరభద్ర గౌడ్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి బి విరూపాక్షి గారు ఈసారి కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోర్లో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి, బీజేపీకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే స్వల్పంగా 72,000 పైచీలకు ఓట్లు ఈ మూడు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 107,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి ఉండినా కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే 35,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలిపేవరదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ మూడు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే
ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థి గెలవాలనే సంకల్పంతో అలుబెరుగగా చేసే విస్తృత ప్రచారం కారణంగా వైసీపీ మీద యువతలో ఉన్న కొంత అసంతృప్తి కారణంగా కూటమి అభ్యర్థి మీద అక్కడ ప్రజల ప్రస్తుతం అక్కడ ఏర్పడిన విశ్వాసం కారణంగా ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణం కల్పించినా కూడా కొంత ఎడ్జ్ మాత్రం కూటమికే ఉందని తెలుస్తుంది. కానీ గెలుపన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.